ఎవరికి టికెట్ వచ్చిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఇలా నామినేషన్ వేసే ముందు ముహూర్తాలు తీసుకుంటాం. 18వ తారీఖు నామినేషన్ స్టార్ట్ అయినాయి. నేను స్వామీజీని అడిగిన, స్వామీజీ నా పేరు మీద ముహూర్తం ఎప్పుడు చెప్పు, నేను పోయి నామినేషన్ వేయాలంటే నీకు 19వ తారీఖు మంచిగా ఉంది, 20వ తారీఖు మంచిగా ఉందని స్వామీజీ చెప్పారు. 19వ తారీఖు ఒక సెట్ చేస్తాం, 20వ తారీఖు కానీ మన సెట్ చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల ముహూర్తాలు చూసుకోవాలి లేదా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇంకా ముందు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇక గెలవది. ఇలా పోటీ ఏదో నవవసరంగా పోటీ చేయాలి చేయడానికి మాత్రం వస్తున్నప్ప నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై ఇలా ఇంతవరకు ప్రజలకు తెలియను, ఇక్కడ లేనులకు టికెట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒక్కసారి ఆలోచించాను. ఇలా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనొచ్చినా నన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈయన కోవిడ్ వచ్చినప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇంకా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు రేపు ఉన్నాయని ఇలా సిరిసిల్లకు కోవిడ్ వారికి నేనొచ్చిన, వెమ్లవాడకు నేనొచ్చిన, సిరిసిల్ల హాస్పిటల్కు నేనొచ్చిన, ఇలా బియ్యం వచ్చిన, పప్పులు ఉప్పులు వంచిన, కరీంనగర్ కోవిడ్ వారికి నేనొచ్చిన, తెలంగాణ మొత్తం గిరగిరి తిరిగిన మీరందరూ ఇంట్లో ఉండరట మీ కుటుంబ సభ్యులని. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కోవిడ్ వస్తే ఇంట్లో ఉండరు అందరు. మాకు బయటకు వస్తే మాకు కోవిడ్ వస్తే నేను చచ్చిపోతా, కుటుంబం చచ్చిపోతారని భయానికి ఎవరు బయటికి రాలేదు. కానీ మా కుటుంబాలను వదిలిపెట్టి ఇలా మీ అందరినీ కాపాడుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునిస్తే నిద్రాహారాలు మాని ఇలా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో ఇంటికి పోకుండా మీ చుట్టూ మిమ్మల్ని కాపాడు కోసం తిరిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా 8 మంది కార్యకర్తలు చచ్చిపోయారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దేనికోసం చెప్తారంటే కోవిడ్ అప్పుడు సేవ చేస్తారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా? రైతులు నష్టపోతే ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు రాలే. ఇవాళ నేనొచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా. నష్టపోయిన రైతులకు నష్టపోయిన ఇవ్వాలని కొట్టాడిన రైతుల కోసం నేను ఇవ్వాలి. వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయా, ఒక్క రైతుకు నష్టపోవాలి బీఆర్ఎస్ పార్టీ. మొన్న రైతు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, ఆ పార్టీ చేయలేదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ₹2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఆగస్టు 15 చేస్తున్నట మనం నమ్మించి మోసం చేయడానికి. ఇవాళ ఆ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ₹15,000 రైతు బంధు ఇస్తాను, అది ఇవ్వకపోయా. కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇవ్వకపోయా. రైతుకు ₹12,000 ఇస్తాను, వాళ్ళకి ఇవ్వకపోయా. బోనస్ ₹500 ఇస్తాను, బోనస్ ఇవ్వకపోయా. తరుగు తాళ్ళు తేమాలు కూడా కొట్టాను, అవి కొనకపోయా. ఇలా ఏమి ఇవ్వక ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి మన సిరిసిల్లలో డ్రామా నడుతున్నారు. ఇవాళ నేత కార్మికులు గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిశ్రమ సంక్షేమం ఇంకా సమర్చిపోలేదు. వాళ్లకు రావాల్సిన 270 కోట్ల రూపాయలు కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానికే గ్యారెంటీ లేదు. ఇవాళ నేత కార్మికులు ఆలోచించాలి, ఆసాములు ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేశారు, ఈ ప్రభుత్వం పట్టించుకుని మీరు కష్టపడి సమ్మె చేశారు. ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. మీరు కష్టపడ్డా కూడా మీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి తెలవలే, మీ ఇబ్బందులు తెలవలే. చాలా మంది నేతలలో ఆత్మహత్య చేసుకున్నారు, బయట సమాజం తెలవలే. మీరు కష్టపడ్డ తీరు, మీరు పడుతున్న ఇబ్బందులు చూసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సిరిసిల్ల పట్టణంలో ఇలా నేతన్న దీక్ష చేయడానికి నేను బయలుదేరే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి బాధగా వచ్చి ఇలా భయపడి ఇలా దీక్షకు భయపడి తెలంగాణలోని నేతన్నలు మొత్తం రోడ్డు దిగుతారు. ఇలా సిరిసిల్లకు మద్దతు చెప్తారు. ఇలా నేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద దిగినారు, ఉరికిస్తామని భయపడి ఇవాళ దిగొచ్చి ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలు జరిపి ఇవాళ 50 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చిన వ్యక్తిని అన్నా ఇలా గుర్రపొడి వైపు పూడుకున్న సమస్యలే గల్లవద్ద చిరికేస్తే అక్కడ పట్టాలిచ్చారు. ఇలా నిరుద్యోగ కోసం కొట్లాడితే ఇవాళ నిరుద్యోగ నోటిఫికేషన్ దొంగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇలా కనీసం అప్పుడు పార్టీ స్పందించింది.
317 జియో ఓపెన్ కొట్లాడితే దాని విషయంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పందించి కేవలం బండి సంజయ్ మాట్లాడితే తప్ప, బండి సంజయ్ దీక్ష చేస్తే తప్ప, బండి సంజయ్ ఉద్యమానికి భయపడి ఇవాళ ప్రభుత్వాలు పాలకులు స్పందిస్తుంది తప్ప వేరే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా నేతనాలు గుర్తుంచుకోవాలి. 50 కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి, కానీ మళ్ళా ఎన్నికల తర్వాత ఇంకా 220 కోట్ల రూపాయలు మీకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇయ్యేది వల్ల కేవలం 50 కోట్లు ఇచ్చి చేతులు దుప్పుతాయి. మళ్ళా కేసీఆర్ లెక్కనే మళ్ళా దొంగ లేఖలు రాసి దొంగ సంతకాలు పెట్టి ఎన్నికల కోడ్ పేరుతోని, ఎన్నికల కమిషన్ పేరుతోని వీటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతుల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ దుర్మార్గుడు గిట్ట చేసిండు. హైదరాబాద్ లో వరద ప్రాంత ప్రజలకు, నష్టపోయిన ప్రజలకు 10,000 రూపాయలు ఇవ్వంటే నా పేరుతో దొంగ సంతకం పెట్టి బండి సంజయ్ ఆపుదని చెప్తే నేను పోయి ప్రమాణం చేస్తే కేసీఆర్ బతుకి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నేతలకు 50 కోట్ల రూపాయలు కాదు, ఎట్టి పక్షంలో మిగతా 220 కోట్ల రూపాయలను ఎట్టి పక్షంలో ఇవ్వాల్సిందే. మన నేతలు ఆలోచించాలి. మీకోసం కొట్లాడేది నేను. కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు. ఇలా మీకోసం నేను కొట్లాడితే, మీరు మేము కలిసి కొట్లాడితే ఇలా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇచ్చినది. మిగతా పైసల కోసం ఇలా నేను కొట్లాడతా. ఇలా సంవత్సరం పాటు ఇలా ఉపాధి కలగాలంటే మన కొత్తగా నేతలకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇలా ఉపాధి లేక ఇలా కూలీల మొత్తం మారి ఎట్లా భక్తుడిగా వెల్లదిస్తారో ఒక్కసారి అంటాడు. తినడానికి తిండి లేక నేతలను ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా వస్త్ర పరిశ్రమను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసింది. ఇలా బతుకమ్మ చీరలు అన్నారు. బతుకమ్మ చీరలు అని చెప్పి ఇలా పెద్దలకు ఆర్డర్లు ఇచ్చి ఇలా ఆసాములను యాజమాన్యాలు కూలీలు చేసి ఇలా బతుకమ్మను ఎట్లా నిర్వీర్యం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా కనీసాలు బిల్లు ఇస్తలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా నేతలు అనేక డిమాండ్స్ ఆందోళన చేశారు. తప్పకుండా మీ డిమాండ్స్ కోసం నేను కొట్లాడతాను. నేను వెనుకో వ్యక్తిని కాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దిగాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లెక్కనే మీరు వ్యవహరిస్తే మీకు కూడా పుట్టగత ఉండే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. తూతుమంతంగా హామీలు ఇచ్చి ఏదో బయటికి హామీలు ఇచ్చి తప్పించుకోబోతాం. ఎన్నికల వరకు మాత్రమే పట్టించుకుంటాం. ఎన్నికల తర్వాత అన్ని మర్చిపోతారనుకుంటే బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. ఈయన 50% సబ్సిడీతోని 50% సబ్సిడీతోని కరెంట్ విద్యుత్ సబ్సిడీని తప్పకుండా పునరుద్ధరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. 50 మీద 10% సబ్సిడీని అందించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది. గత బకాయిలు కూడా ఇలా విద్యుత్ బకాయిలు పెరిగి ఇలా ఆసాములందరూ యజమానులందరూ అప్పుల పాలే పరిస్థితి. గత బకాయిలన్నీ రద్దు చేయాలి. 50% సబ్సిడీతోనే ఇవాళ విద్యుత్ బిల్లులు ముందుకు తీసుకురావాలని చెప్పి ఇలా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి బస్సులో వాళ్ళకు ఉపాధి కల్పించాలి. అదేవిధంగా గత ప్రభుత్వం 370 కోట్లతోని వర్క్ ఓనర్ పథకాన్ని ఇప్పుడు ప్రారంభించాలని చూసిందో దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన దాన్ని ప్రారంభించాల్సిందిగా మన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. కానీ వస్త్ర పరిశ్రమను కాపాడు కోసం నేతలకు అండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ముందుంటుందన్నా. నేను గెలిచినాక ఎంపీ అని కాదు, ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు పరిష్కరించారు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి వచ్చారు కూడా మీకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే కేసీఆర్ నేను మెడల్ పట్టి కింది గుంజుకొచ్చానండి. నేను ఇలా రాష్ట్ర అధ్యక్షుడైన సమయంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండి అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను. నా మీద కాంగ్రెస్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 109 కేసులున్నాయి. 2 సార్లు జైలుకైనా ఇవాళ చేరి జిల్లాలో వస్త్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసం, నేతన్నల డిమాండ్ల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి నేను కేసులకు భయపడను, జైళ్లకు భయపడను. దేనికైనా తెగించి ఇలా సిరిసిల్ల కేంద్రంగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దయచేసి నమ్మి మోసపోకండి. ఎన్నికల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. ఇలా ప్రశ్నించే గొంతును, ఉద్యమాలు చేసేటువంటి కార్యకర్తను, దేనికైనా తెగించి కొట్టాడే ఒక కార్యకర్తను
మీరు దూరం చేసుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళా మోసం చేస్తే మీకోసం ప్రశ్నించే వ్యక్తి రాడన్న విషయాన్ని ఇలా నేతన్నలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ దయచేసి ఆలోచించండి. అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి నేను, అనేక పోరాటం చేసిన వ్యక్తి నేను. మీరు ఎంపీ గెలిపించాక ఏ రోజు రెస్ట్ తీసుకోలే. ఇలా నా మీద బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులు పెట్టింది. ఇలా కేసీఆర్ కొడుకు ఏ విధంగా బూతులు తింటారో ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వాళ్ళు ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు దోస్తులు